నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గ్యాలక్సీ F13 స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ ఏవైతే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ సామ్సంగ్ గ్యాలక్సీ F13 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 600 mAh బ్యాటరీ, ఆటో డేటా స్విచ్చింగ్ అండ్ ప్రైస్ కూడా మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. 11,999 ఉంది, అంటే 12,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీరు ఇట్లా ఆఫర్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా డిస్కౌంట్ అయితే పొందొచ్చు, లేకపోతే ఆఫర్ ఉన్నప్పుడు పై చేసుకుని ఇంకా తక్కువకి వస్తుంది అనమాట. సో ఇక్కడ హైలైట్స్ అయితే ఇవే. పెద్ద డిస్ప్లే వస్తుంది, 600 mAh బ్యాటరీ, 15 watts ఛార్జరు, ఆటో డేటా స్విచ్చింగ్, ట్రిపుల్ కెమెరా, 15 MP ట్రిపుల్ కెమెరా వస్తుంది. 4GB ఏదైతుందో వర్చువల్ ర్యామ్ వస్తుంది అనమాట. సో టోటల్గా 8GB ర్యామ్ వస్తుంది అనమాట. ఇది అన్న ప్రైస్ బాగానే ఉంది అన్న, ఇంకేమైనా ఉందా అంటే ఫస్ట్ అయితే చూసుకుంటే ఫోన్ 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. సో ఈ 3 కలర్ వేరియంట్స్ అనమాట. అండ్ అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో మీకు చూపించేస్తాను వైస్. ఇక్కడ సింగిల్ ర్యామ్ వేరియంట్ ఉందన్నమాట. మీకు స్టోరేజ్ వస్తే 2 వేరియంట్స్ వస్తున్నాయి, 64GB అండ్ 128GB స్టోరేజెస్. 64GB వేరియంట్ తీసుకుంటేనేమో 12,000కి వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000 ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే 128GB కంటే గైస్ మీరు 512GBది ఎస్డి మైక్రోఎస్డి కార్డ్ తీసుకొని ఎస్డి స్లాట్లో యూజ్ చేసుకుని సరిపోతుంది. వేరే స్టోరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట తక్కువనే దొరికిపోతే మీకు 400-500 మధ్య వస్తుంది, సేవింగ్స్ అయిపోతాయి మీకు. ప్రైస్ సేమ్ ఉంది. సామ్సంగ్ కాకుండా వేరే వెబ్సైట్ చూపించాలంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఏవైతే నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం ఈ ప్రైస్ ఉంది. అండ్ వీళ్ళు ప్లస్ 29 రూపీస్ సెక్యూర్ ప్యాకేజ్ ఫీ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట. సో ఇది ఫ్లిప్కార్ట్ ఉన్న ప్రైస్ గైస్. అండ్ అడిషనల్గా 29 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు అన్నమాట. ఏమైనా కూపాన్స్ ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా అప్లై చేస్తే అది ఇంకా డిస్కౌంట్ అయిపోతుంది మీకు. ఓవరాల్గా మీకు చిన్న హైలైట్స్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసేసారు, సేమ్ ఇంతకుముందు నేను అయితే మెన్షన్ చేసినది. ఇక్కడ ఏంటంటే ఎగ్జినోస్ వాళ్ళ ప్రాసెసర్ యూజ్ చేస్తారన్నమాట. బాగుంటుంది, బేసిక్ డే టు డే టాస్క్లకు అయితే సరిపోతుంది. అండ్ గైస్ మీరు ఏమని అనుకోండి, సామ్సంగ్ ఫోన్స్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం దొడ్డుగా ఉంటాయి అండ్ వెయిట్ ఉంటుంది అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా అంతే, 207 grams ఉంది అండ్ 9.3 mm దొడ్డుగా ఉంటుంది థిక్నెస్. సో దానివల్ల పట్టుకోవడంలో ఇన్ హ్యాండ్ ఫీల్డ్లో లైట్ వెయిట్ కొంచెం కొందరికి ఇబ్బంది కావచ్చు. అండ్ నేను M12 యూజ్ చేస్తున్నమాట. అది 221 grams, నాకే పెద్దగా వెయిట్ అనిపిస్తుంది. సో ఇది F12 కంటే కూడా జర లైట్ వెయిట్ అన్నమాట. F12 కూడా అంతే, 221 grams ఉంది. సో ఇది కొంచెం వెయిట్ అయితే ఉంటుంది స్మార్ట్ ఫోన్కి, ముందే చెప్తున్నా. అండ్ డ్రాబ్యాక్స్ అనమాట. మంచి విషయాలు ఏంటంటే దీంట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది, డిస్ప్లే బాగుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, ఫేస్ అన్లాక్ ఉంది. అండ్ 6,000 mAh బ్యాటరీ అనమాట. నేను కూడా యూజ్ చేస్తున్నా. 6,000 mAh బ్యాటరీ మీకు ఈజీగా 1.5 day ఇవాళ మార్నింగ్ ఛార్జింగ్ చేసిరంటే రేపు సాయంత్రంకి మీరు మళ్ళీ ఛార్జింగ్ పెడతారు, అంత ఏమంటారు ఎఫిషియెంట్గా ఉంది బ్యాటరీ అయితే. మీకు ఫుల్ డే అయితే ఈజీగా వచ్చేస్తుంది, బై నెక్స్ట్ డే వస్తుంది ఈజీగా. యావరేజ్ యూజర్కి అయితే గిట్ట 2 days దాకా ఈజీగా వస్తుంది. బేసిక్గా ఓన్లీ కాల్స్కి పట్టుకొని ఎప్పుడప్పుడు ఒకసారి లైట్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా ఈజీగా 2 days వచ్చే ఛాన్సెస్ కూడా అనమాట బ్యాటరీ బ్యాక్. ఇంకా సింగిల్ సిమ్ అయితే ఇంకా సేవింగ్స్ అయిపోతాయి. ఓవరాల్గా చూసుకుంటే గైస్ నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు అన్నా నాకు జర బడ్జెట్ తక్కువ ఉంది, 10,000 ఉంది, 2,000 పెట్టలేకపోతున్నా అంటే దీని ప్రీవియస్ వర్షన్ ఉంది F12, దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే సిరీస్లో మంచి ఫోన్ కావాలనుకుంటే ఇట్లా మీరు F12కి వెళ్ళొచ్చు. సేమ్ స్పెక్స్ ఏంటంటే డిస్ప్లే, వెయిట్, NFC అవి కొంచెం తగ్గినాయి అనమాట. అవి తప్పించి మిగతా అన్నీ కూడా సేమే ఉన్నాయి. అండ్ ఓవరాల్ చూసుకుంటే మంచి ఫోనే. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళది సామ్సంగ్ వాళ్ళది 1 UI వస్తుంది అన్నమాట. సో కొంచెం క్లీన్గా ఉంటుంది, కానీ ఆబ్వియస్గా బోర్డ్ వేర్స్ ఉంటాయి. సో అంత హెడేక్ ఉండవు, మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా అందరికి చెప్పేది అదే మీనింగ్ కూడా. Android 12తో పాటు వస్తుంది. అండ్ దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీంట్లో వర్చువల్ ర్యామ్ వస్తుంది అన్నమాట. సో F12 వర్చువల్ ర్యామ్ వస్తలేదు, సో అది కూడా కన్సిడర్ చేసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ నా ఒపీనియన్లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చానంటే గైస్ తీసుకోవచ్చు, మంచి స్మార్ట్ ఫోన్ ఉంది. మీరు ఏమైనా ఆఫర్స్ లేకపోతే ఏమైనా స్మార్ట్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకుంటే ఇట్లా మీకు ఇంకా బెనిఫిట్ వస్తుంది అనేసి నా అడ్వైస్ అనమాట. సో ఓవరాల్గా ఇది నా రివ్యూ. మీరేమనుకోండి, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా
సేఫ్గా ఉండండి.